నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను ఘాటుగా స్పందించిన గ్రీన్లాండ్ పీఎం. మనాలిలో భారీగా హిమపాతం, చిక్కుకుపోయిన 1000కి పైగా వాహనాలు. చిక్కడపల్లి పిఎస్ కు బండి, భారీగా పోలీసుల మోహరింపు. నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం. మోకాలి గాయంపై ఆందోళన వద్దు, ఫ్యాన్స్ కు రోహిత్ శర్మ సూచన. మళ్లీ ఒకే చోట విజయ్ దేవరకొండ, రష్మిక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్లు, 39 రేట్లు డీమ్యాట్ అకౌంట్ పెరిగాయన్న ఎస్బీఐ రిపోర్ట్. డీటెయిల్స్ చూస్తే, అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలను జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్ లో భాగమైన గ్రీన్లాండ్ పై పడింది. ఇది 600కు పైగా సంవత్సరాలుగా డెన్మార్క్ లో భాగంగా ఉంది. ట్రంప్ తమ సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ స్పందిస్తూ దేశ భద్రత, ప్రపంచ స్వేచ్ఛ కోసం గ్రీన్లాండ్ పై యాజమాన్యం, నియంత్రణ ఖచ్చితంగా ఉండాలని అమెరికా భావిస్తోందని పేర్కొన్నారు. గ్రీన్లాండ్ పై నియంత్రణ కావాలనే కోరికను ఆయన తన మొదటి అధ్యక్ష పదవి కాలంలోనే వ్యక్తం చేశారు. ఘాటుగా స్పందించిన గ్రీన్లాండ్ పీఎం ట్రంప్ హెచ్చరికపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముటే ఎగడే ఘాటుగా స్పందించారు. మేం ఎన్నిటికీ అమ్మకానికి ఉండబోము, స్వాతంత్ర్యం కోసం మా సుదీర్ఘ యుద్ధాన్ని ఓడిపోబోము అని తెలిపారు. పనామా ప్రెసిడెంట్ ఘాటు జవాబు, పనామా కాలువ గుండా వెళ్తున్న అమెరికా నౌకలకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దానిని తిరిగి తమకు అప్పగించాలని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పనామా ప్రెసిడెంట్ జోస్ రౌల్ ములినో ఘాటుగా స్పందించారు. పనామా కాలువలో ప్రతి చదరపు మీటర్ పనామాకే చెందుతోందని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు తమ సార్వభౌమాధికారాన్ని కించపరచడమేనని మండిపడ్డారు. ఉత్తరాదిని మంచు దుప్పటి కమ్మేసిందే. హెవీ స్నో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలితో పాటు రాజధాని సిమ్లాలో దట్టంగా మంచు కురుస్తోంది. హిమపాతం భారీగా పడుతుండటంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన మంచు కారణంగా రోహతంగ్లోని సోలాంగ్ అటల్ టన్నెల్ మధ్య సోమవారం రాత్రి దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దట్టంగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. 700 మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు. కాగా క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలోనే డిసెంబర్ చివరి వారంలో మనాలి, సిమ్లాకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా తరలివస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటారు. గత కొద్ది రోజులుగా 1000 సంఖ్యలో వాహనాలు మనాలి, సిమ్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. जहाँ मर्जी से गाड़ियाँ होती हैं। जहाँ मर्जी गाड़ियाँ लगाई हुई है और पूरी तरह फंस चुके हैं।
कोई फेरा नहीं किसी के भरोसे मत रहना। देखो अब लगा సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఇక దీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడానికి జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్ కు వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. పిఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటల ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా కూడా విచారించే వీలుంది. ఇక దాదాపు 2 గంటల పాటు ఈ విచారణ జరగబోతుండగా ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలో అల్లు అర్జున్ విచారించనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. 10:34 నిమిషాలకు ఆయన 055 వెహికల్ బయలుదేరారు. ఇక్కడ చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్తో పాటు సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు. రేపు రాత్రికి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి వస్తారు. కాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీజేపీ మైనార్టీ ఫ్రంట్ డిసెంబర్ 25న సుపరిపాలనా దినోత్సవం జరుపుతుంది. దేశంలోని పలు నగరాల్లో అటల్ స్మృతి సభలు నిర్వహిస్తారని బీజేపీ మైనార్టీ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికీ ప్రకటించారు. బీజేపీ వ్యవస్థాపకుడిగా వాజ్పేయి పోషించిన పాత్ర, ఆయన ప్రధానమంత్రిగా సాధించిన విజయాలపై సభలో చర్చలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. మరోవైపు ఢిల్లీలో ఇటీవలే టీడీపీ ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు 500 మంది సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్నారు. మెసోనిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను టీడీపీ నిర్వహించింది. టీడీపీ ఢిల్లీ నేత కృష్ణమోహన్ ఆలపాటి నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. టీడీపీ అభివృద్ధిపై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ బలపడుతోందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోయిడాతో పాటు గురుగావ్లోనూ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ప్రజావానికి 175 దరఖాస్తులు. ప్రజావాణి ఆ జిల్లా పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలా? వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. యువత
పివి చూపిన మార్గదర్శకాన్ని అవలంబించి సన్మార్గంలో నడవాలి. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశం ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేశారు. నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషా కోవిదుడు, జ్ఞాన సంపదకు నిదర్శనం పివి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యువత పివి చూపిన మార్గదర్శకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుష్ప సీన్ చోటు చేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్న 4 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. జిల్లాలోని కనపురం మండలం రవినగర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 40 లక్షల విలువ గల 160 కిలోల గంజాలు కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు చెందిన 4 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దామరకొండ నుండి గంజాయిని కొనుగోలు చేసి జిల్లాలో విక్రయించేందుకు షిఫ్ట్ కారులో వస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు గణపురం మండలంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఏపీ 29 AC 615 నంబర్ గల కారును తనిఖీ చేయగా ఇక 75 ప్యాకెట్లలో తరలిస్తున్న 40 లక్షల విలువైన 160 కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. సంవత్సరం కాలంగా జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలను, పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డుతో సత్కరించారు. నమస్తే. ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి, స్పెసిఫిక్లీ 2024 నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఒక డ్రగ్స్ ఫ్రీ భూపాలపల్లి ఉండడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. సో కంటిన్యూస్గా ఏదైనా కౌన్సిలింగ్ గురించి, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ స్మగ్లర్స్, కన్స్యూమర్స్, ఆ గురించి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. దాంట్లో ఆఫ్టర్ 1 year వీ గాట్ దిస్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఇన్ లాస్ట్ 5 years ఆఫ్ భూపాలపల్లి క్రైమ్. సో ఇప్పుడు యాజ్ పర్ ద క్రైమ్ ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఇన్ గణపురం మండల్. సో ఆ టైమింగ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక స్విఫ్ట్ కార్ బేరింగ్ నంబర్ AP 29 AC 6115 దాంట్లో ఒక గాంజా స్మగ్లింగ్ నడుస్తుంది ఫ్రమ్ ఒడిశా, ఆంధ్ర నుంచి ఇక్కడ మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో దాంట్లో వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఆ వెహికల్ దొరికింది. ఆ వెహికల్లో టోటల్ 4 మెంబర్స్ ఉన్నారు. సో these people were carrying the ganja. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించేలా మొన్న పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే KR నాగరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు దేవుడు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్టే అవి అన్నారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇంత దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచ మొత్తం ఆయన దిక్కు చూస్తుంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముడా అంటే స్వర్గానికి పోతామని అంటున్నాడు. ఎస్ అంటాం, రాముడు అని అంటాం. రాముడు అందరి దేవుడు కాదని లేదు. ఎప్పుడు రాముని కించపరచలేదే. ఎప్పుడన్నా రాముని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎప్పుడు కూడా కించపరచలేదు. రాముడు అందరి వాడు, ఆదర్శప్రాయుడు. ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు. గాడ్సే గారు గొప్పోడని అన్నారు. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపెట్టారు. తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు. నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు. సోదరులారా, అందరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్మృతిని, అలాగే RSS భావజాలాన్ని ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది. తక్షణమే ఇప్పటికైనా
అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని. తడ్వాయి మండలంలోని మోంట్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ మంత్రి దనసరి అనసూయ సీతక్క సందర్శించారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇక జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రా, ఇక డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామి టెంపుల్, ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు, అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీనరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది, అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. పబ్లిక్ మంచిగా ఈ బెర్రీ చుట్టూ కూడా, బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది. వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి. ఇంత నైట్ చూసినా కూడా క్లీన్గా కనబడుతుంది. అందులో కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా ఎల్చిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఐలాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం హాస్టల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్లోని రికార్డులు పరిశీలించి విద్యార్థినుడు తినే వంటకాలను పరిశీలించారు. అనంతరం హాస్టల్ వార్డెన్ మరియు వంట మాస్టర్తో మాట్లాడి రుచికరమైన భోజనాలను విద్యార్థులకు వండి పెట్టారన్నారు. అనంతరం హాస్టల్లోని మంచినీటి సదుపాయాన్ని మరియు హాస్టల్ రూమ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు పెద్దపీట వేసిందని, మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కొరకు కొత్త మెన్యూని ప్రారంభించిందని, విద్యార్థులు పోషకాహారాలు తింటూ మంచి విద్యను పొంది మంచి ఉద్యోగాలు సాధించే దేశానికి, మీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. హాస్టల్ వార్డెన్స్ విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిచెల రామనాథం, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రూమ్ క్లోజ్ చేశారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓసిటీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. యేసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినది కాదని, యావత్ మానవాళికి మార్గదర్శకం చేసేవని, యేసుక్రీస్తు మనుషులందరినీ ప్రేమించాలి, మనుషులు సేవాభావంతో మెలగాలి అని బోధించాలని సిబిసి లేబర్ కారిడార్ చర్చ అభివృద్ధికి ప్రభుత్వం ₹1 కోటి నిధుల జీవోను మంత్రి పాస్టర్లకు ఈ సందర్భంగా అందజేశారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని మంత్రి సురేఖ తన సొంత ఖర్చులతో తూర్పు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరికీ దుస్తులు పంపిణీ చేశారు. అయితే ఒక మంత్రిగా బాధ్యత తీసుకున్నాను, ఒక సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏదో జనరల్గా మాట్లాడడం పద్ధతి కాదని నేను మ్యాక్సిమము రిటర్న్ నోట్సే ఎక్కువగా ప్రజల ముందు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు సుధారాణి గారు చెప్పినట్టుగా మేము మా దేవుళ్ళ గురించి కానీ, మా పండుగల గురించి కానీ, ఈవెన్ ముస్లిమ్స్ పండుగల గురించి కానీ, ఈవెన్ క్రిస్మస్ పండుగల గురించి కానీ చాలా వివరంగా లోతుగా చెప్పాలంటే మేము చెప్పలేం.
కానీ ఇది ఒక మంచి అకేషను. ఈ అకేషన్లో మేము ఇచ్చే సందేశము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అటువంటప్పుడు మేము ఒక మంచి సందేశాన్ని మరి ప్రిపేర్ చేసుకొని మేము ముందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా నేను రిటర్న్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ముఖ్యంగా ముందుగా యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మరి 25 తారీఖున, ముఖ్యంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచే అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయి. అది జనవరి 1 వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. దాంట్లో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరి ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల వాహన తాళం చెవి ఎక్కడో పోయింది. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో మరో వాహనంలో ఆ వాహనాన్ని తీసుకెళ్లారు. ప్రజలు దీన్ని ఆసక్తిగా తిలకించారు. ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ గురించి టీమిండియా జోరుగా ప్రిపేర్ అవుతోందని, ప్రాక్టీస్ సెషన్లో మోకాలికి గాయమైన అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే బ్యాటింగ్ పొజిషన్పై మాత్రం రోహిత్ సస్పెన్స్ పెట్టేశాడు. ఆదివారం ప్రాక్టీస్ టైంలో ఎంసీజీ మైదానంలో రోహిత్ గాయపడ్డాడు. బంతి అతని మోకాలికి బలంగా తగిలింది. అయితే ఆ గాయం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మోకాలు బాగానే ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. ఇక కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ వల్ల రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్పై తన తర్జన భర్జన పడుతున్నాడు. జైస్వాల్, రాహుల్ సెట్ కావడంతో చివరి 2 టెస్టుల్లో రోహిత్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగాడు. ఇక చివరి 3వ ఇన్నింగ్స్లో అతను కేవలం 10-3-6 రన్స్ మాత్రమే చేశాడు. జట్టు ఏది ఉత్తమమో అదే చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు. తన బ్యాటింగ్ పొజిషన్ను త్యాగం చేస్తున్నట్లు 2వ టెస్టు సమయంలో రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ పొజిషన్ గురించి ఆందోళన వద్దన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కూడా రోహిత్ రియాక్ట్ అయ్యాడు. పెద్ద స్కోర్ చేయలేకపోతున్న కోహ్లీ గురించి మాట్లాడుతూ అతను తప్పకుండా తన ఫామ్ సాధిస్తాడని అన్నాడు. ఆధునిక క్రికెట్లో కోహ్లీ ఓ మేటి బ్యాటర్ అని మోడర్న్ క్రికెటర్లు తమ మార్గాన్ని తామే ఎంచుకుంటారని రోహిత్ బదులిచ్చాడు. ఒక పెర్త్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో కోహ్లీ సెంచరీ చేసిన ఆ తర్వాత 2వ టెస్టులో 7.11 రన్స్ చేశాడు. బ్రిస్బెన్లో కేవలం 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. జైస్వాల్ స్వేచ్ఛ ఆడే రీతిలో అతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కోంటాస్ బాక్సింగ్ డే టెస్ట్లో అరంగేట్రం చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియన్ పేసర్ మహమ్మద్ షమి తో పాటు జరిగే మిగతా 2 టెస్టులకు ఎంపిక చేయలేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ ఈ జంట వెకేషన్స్ కి వెళ్తుంటారు. ఇక తాజాగా మరోసారి ఒకే చోట దర్శనమిచ్చారు ఈ జోడీ. ఇద్దరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. సోమవారం రాత్రి రష్మిక ముందుగా ఎయిర్పోర్ట్కి వచ్చి పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అనంతరం రష్మిక వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటికి అదే ప్లేస్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. అలా ఒకేసారి విజయ్ రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో ఈ జోడీ మరోసారి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని నెటిజన్స్ అంటున్నారు. త్వరలోనే క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ కోసం ముంబై వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జంట కలిసి కొన్ని వెకేషన్స్ కి వెళ్లారు. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. కానీ తాము రిలేషన్ లో ఉన్నామని మాత్రం బయటపెట్టడం లేదు రష్మిక విజయ్. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దాంతో డీమ్యాట్ అకౌంట్లు గణనీయంగా పెరగడాన్ని బట్టి తెలుస్తోంది. గత 10 ఏళ్లలో కొత్త డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 39 రెట్లు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2014లో దేశంలో 10 లక్షల డీమ్యాట్ అకౌంట్లు తెరవగా 2024 అక్టోబర్ నాటికి రికార్డు స్థాయిలో 3.91 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇక కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4 కోట్లు దాటుతుందని అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్ నుంచి ఏటా దాదాపు 3 కోట్లకు పైగానే డీమ్యాట్ ఖాతాలు ఓపెన్
ఓపెన్ అవుతున్నాయని, అంటే ఏటా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో చేరుతున్నట్లుగా నివేదిక పేర్కొంది. 2013-14లో 2.20 కోట్లు ఉన్న డిమాట్ ఖాతాల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 15 కోట్లు దాటుతుందని నివేదిక తెలిపింది. ఇందులో ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 9.2 కోట్ల. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు డిమాట్ ఖాతాల సంఖ్య 17.76 కోట్లకు పెరిగింది. మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడంతో 2013 నుంచి 2014 ఆర్థిక సంవత్సరం నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటల్ 6 రెట్లు పెరిగింది. 2013-24లో ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటల్ 73,000 కోట్లు కాగా 2024-25 నాటికి అది 441 లక్షల కోట్లకు పెరిగింది. ఇక ఎన్ఎస్ఈలో ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి 1.5 రెట్లు పెరిగింది. 2013-14లో ప్రతి పెట్టుబడిదారుడు సగటు 19,460 పెట్టుబడి పెట్టగా ఇప్పుడు అది 2024-25లో 30,742కి ఎగిసింది. 2013-2014 నుంచి 2024-25 అక్టోబర్ వరకు రైట్స్ ఇష్యూ, ఐపీఓ ఇతర అంశాల ద్వారా 10 రెట్లు అధికంగా నిధులు సమీకరించారు. 2014లో ఇది 12,008 కోట్లు కాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.21 లక్షల కోట్లకు పెరిగింది. 2013-14లో మొత్తం 56 ఇష్యూలు జారీ చేయగా ఇప్పుడు వాటి సంఖ్య 302కు పెరిగింది. వెస్టర్న్ స్టేట్స్ అత్యధిక మూలధనాన్ని సేకరించాయి. ఉత్తర భారతదేశానికి చెందిన కంపెనీలు 23.18% మొత్తాన్ని సేకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 4.85 కోట్లు కొత్త సిప్ ఖాతాలు తెరవగా 2015 నుంచి 18లో వారి సంఖ్య 1.16 కోట్లుగా ఉంది. ఈ కాలంలో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టిన మొత్తం 2017-2018లో 67 కోట్లు ఉంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను ఘాటుగా స్పందించిన గ్రీన్లాండ్ పీఎం. మనాలిలో భారీగా హిమపాతం, చిక్కుకుపోయిన 1000కి పైగా వాహనాలు. చిక్కడపల్లి పిఎస్కు బందీ, భారీగా పోలీసుల మోహరింపు. నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం. మోకాలి గాయంపై ఆందోళన వద్దు, ఫ్యాన్స్ కు రోహిత్ శర్మ సూచన. మళ్లీ ఒకే చోట విజయ్ దేవరకొండ, రష్మిక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టాఫ్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్లు, 39 రేట్లు డీమ్యాట్ అకౌంట్ పెరిగాయన్న ఎస్బీఐ రిపోర్ట్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.